రెమెడీ చేస్తే. సో లెర్నింగ్ షుడ్ ఆల్వేస్ షుడ్ బి స్ట్రెస్ ఫ్రీ అండ్ ఎంజాయబుల్ యాక్టివిటీ. దాంతోపాటు ఏమంటారు, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇట్ ప్రొవైడ్స్ లెర్నింగ్ త్రూ కమాండ్స్ అండ్ సో దట్ లెర్నింగ్ బికమ్స్ ఎంజాయబుల్ యాక్టివిటీ అండ్ ఇట్ బికమ్స్ స్ట్రెస్ లెస్ యాక్టివిటీ, స్ట్రెస్ ఫ్రీ యాక్టివిటీ అవుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు టీచ్ ఇంగ్లీష్ టు బిగినర్స్. చిన్నపిల్లలకి నేర్పించడానికి చాలా బాగా పనికొస్తుంది. ఓకే, అండ్ లెర్నింగ్ త్రూ కమాండ్స్, బికాస్ మనం చూస్తుంటాం ఇట్ మెయిన్లీ ఎంఫసైజెస్ ఆన్ లిసనింగ్ కాంప్రహెన్షన్ బికాస్ లాంగ్వేజ్ ఇస్ ప్రైమరీలీ స్పీచ్. కాబట్టి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ ప్రమోట్స్ లిసనింగ్ కాంప్రహెన్షన్ సో దట్ దెర్ విల్ బి రైట్ స్పీచ్ హ్యాబిట్స్ ఉంటాయి పిల్లలకి. అండ్ learning becomes an enjoyable activity and there will be intrinsic motivation వస్తుంది, పిల్లలకి నేర్చుకోవాలనేటువంటి భావన ఏర్పడుతుంది. లెర్నింగ్ బికమ్స్ an enjoyable activity. నెక్స్ట్ ఇంకా అడ్వాంటేజెస్, and it creates a lot of activity. It is an activity oriented method. A lot of activities ఉంటాయి so that there will be learners active participation ఉంటుంది. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. రోజు రావడం డ్యాన్స్ అంటుంది, క్లాస్లో డ్యాన్స్ చేస్తారు, లేదా సింగ్ అంటుంది సింగ్ చేస్తారు, స్టాండప్ నిలబడతారు, గో అవుట్ వెళ్తారు. ఇలా లిమిటేషన్స్ ఏంటబ్బా అంటే ఇట్ ఓవర్ ఎంఫసైజెస్ ఆన్ కమాండ్స్, అంతేనా కదా, ఉట్టి కమాండ్స్ పైన ఫోకస్ చేస్తుంది, ఇంకేం లేవా జీవితంలో. నెక్స్ట్, it only focuses on listening, speaking, no importance to reading and writing, and there is no unique abilities of learners. ఇప్పుడు టీచర్ చెప్పే ఒక 4, 10, 15, 20 కమాండ్స్ ఉంటాయి. స్టాండ్ అప్, సిట్ డౌన్, గో దేర్, ఈట్, ఓపెన్ యువర్ బాక్స్, ఇవి మాత్రమే వస్తాయి. ఏమైనా కొత్తగా వాడే అవకాశం వస్తుందా పిల్లోడికి? ఉండదు. There is no chance for, there is no uniqueness, there are no and unique abilities of using learners and their language. Undadu. Next, danto part there is no uniqueness, there is no importance to higher order thinking skills. Unda పిల్లవాడు ఏమైనా టీచర్ని దాటి ఆలోచించగలడా? లేదు. And it is not useful if you use this approach to adult learners. స్టాండప్, సిట్ డౌన్ అంటే 2వ రోజు క్లాస్కి రాడు, అవునా కదా? 2వ రోజు ఎవరికి పనికి వస్తుంది? చిన్నపిల్లలకి, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, ప్రైమరీ పిల్లలకి మాత్రమే. ఇట్ ఈస్ ఓన్లీ యూస్ఫుల్ ఎట్ ద ప్రైమరీ లెవెల్, నాట్ యూస్ఫుల్ ఎట్ ద అడ్వాన్స్డ్ లెవెల్. అడల్ట్ లెర్నర్స్ కి పనికి రాదు. దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ ఏంటి, అండ్ ఇట్ ఓవర్ ఎంఫసైజెస్ ఆన్ పర్ఫార్మింగ్ మోటార్ యాక్టివిటీస్. ఫిజికల్ యాక్టివిటీస్ కు మాత్రమే ప్రియారిటీ ఇస్తుంది, ఫిజికల్ ఆర్ మోటార్ యాక్టివిటీస్ మాత్రమే. దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్ టు cognitive affective thinking abilities of learners because language is connected to emotion. ఉందా? లేదు. This is something about ఏంటి, total TPR, total physical